ఇదొక హోటల్ విశాఖపట్నంలో ఉంది. ఇందులో 24 గదులు, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, టీవీలు, ఇలా విద్యుత్తుతో నడిచే పరికరాలు చాలానే ఉన్నాయి. వీటిని వాడితే సాధారణంగా కరెంటు బిల్లు చాలానే వస్తుంది. కానీ ఈ హోటల్ యజమాని విద్యుత్ బిల్లు కట్టరు. పైగా విద్యుత్ శాఖే ఈయనకు తిరిగి డబ్బులిస్తుంది. ఎందుకంటే ఇది సోలార్ హోటల్. ఇప్పటివరకు కూడా ఎవరు ఇట్లా ఎలివేషన్గా వాడలేదు. అందరూ ఎంతసేపును రూప్ టాప్ మీద లేకపోతే ఓపెన్ ప్లేసుల మీద చేశారు, కానీ ఇలా ఎలివేషన్గా వాడటం అనేది చేయలేదు. అది మనం ఎందుకు చేయకూడదు? ఎలాగో గ్లాసులు పెట్టాలి, ఆ గ్లాసులు పెట్టే బదులు ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచన వచ్చిందే ఈ ఆలోచన. నేను దగ్గర 100 కిలోవాట్స్ నేను ఈ న్యాచురల్ దీని నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తాను కరెంట్ని. దానిలో నుంచి నేను వాడుకునేటువంటి 40-50 కిలోవాట్స్ పోను, మిగతాదంతా గ్రిడ్కి ఇచ్చేస్తాను. గ్రిడ్ అనేది నా దగ్గర నేను మిగిలిన కరెంటు మొత్తం తీసేసుకుంటుంది. ఎట్లా అంటే నేను ఇచ్చినటువంటి మొత్తం తీసేసుకొని నేను వాడుకున్న దానికి నాకు బిల్లు అవుతుంది. ఆ రకంగా నాకు తిరిగి ఆదాయం కూడా ఉంది. హోటల్ బిల్డింగ్ అన్ని వైపులా వర్టికల్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. హోటల్ అవసరాలకు పోగా మిగతాది ఈపీడీసీఎల్ కొనుక్కునేలా ఒప్పందం చేసుకున్నామని బాబ్జీ చెప్పారు. ఖర్చు ఎక్కువే అయినా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు తాను పెట్టిన పెట్టుబడి మొత్తం 6 ఏళ్లలో తిరిగి వచ్చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశానని అన్నారు. అదే మనం ఒట్టిగా అద్దాలు కానీ ఎల్కో ప్యానెల్ కానీ బిగిస్తే దగ్గర 25 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ బిల్డింగ్కి. ఆ 20-25 లక్షలు కూడా డెడ్ క్యాపిటల్ అయిపోతుంది, ₹1 కూడా వెనక్కి రాదు. అదే మనం సోలార్ ప్యానెల్స్తో బిగిస్తుంటే నాకు అయ్యింది 40 లక్షలైనా నాకు మొత్తం రిటర్న్ ఉంది. వితిన్ 6 ఇయర్స్లో నాకు మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను వాడుకున్న కరెంట్ ఒకటి నాకు ఇదవుతుంది, రెండోది నేను ఎంతో కొంత గ్రిడ్కి ఇస్తాను కాబట్టి గ్రిడ్ వాళ్ళు కూడా నాకు తిరిగి చెల్లిస్తారు. మధ్యతరగతి ప్రజల్లో కూడా సోలార్ విద్యుత్ వినియోగం పెరుగుతోందని, అయితే స్థలం సమస్యగా మారుతోందని, అందుకే సోలార్ ప్యానెళ్లు వెర్టికల్గా పెట్టాలనే ఆలోచన చేశామని సోలార్ ప్యానెల్స్ రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న టెక్నీషియన్ జయకృష్ణ చెప్పారు. గతంతో పోల్చుకుంటే సోలార్ ప్యానెల్స్కు అయ్యే ఖర్చు తగ్గిందన్నారు. మనకు రూఫ్లో స్పేస్ ఉండాలి సార్, రూఫ్ స్పేస్ ఉండాలి. రెండోది ఏంటంటే కొంచెం తక్కువ అవుతుంది. అదే ఎట్లా వెర్టికల్ ఫసాడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే మనకి మొత్తం స్పేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. అది యాక్చువల్గా మేము అట్లా డిజైన్ చేస్తాం సార్. ఎక్కువ ప్యానల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ యూనిట్స్ కూడా జనరేట్ అవుతుంది సార్. అది సార్ ప్లాన్. 1 కిలోవాట్ మనం ఇన్స్టాల్ చేస్తే రూఫ్ టాప్ మీద మనకి 4 యూనిట్స్ వస్తుంది సార్ పర్ డేకి. అంటే మంత్లీ 120 యూనిట్స్ జనరేట్ అవుతుంది సార్. 120 ఇప్పుడు అదే 120 యూనిట్స్ మనకి జనరేట్ అవ్వడానికి కావాల్సిన ఖర్చు ఏంటంటే 50,000 నుంచి 60,000 సార్. సోలార్ ప్యానెల్స్ ద్వారా వ్యాపారస్తులే కాకుండా ఎవరైనా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని, వారు వాడుకోగా మిగిలింది తాము కొంటామని ఈపీడీసీఎల్ అధికారులు చెప్పారు. దీనికోసం నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్తుని తీసుకుని దానికి ఉత్పత్తిదారులకు డబ్బు చెల్లిస్తామన్నారు.